హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. గల్లీ క్రికెట్ అండ్ లవ్ కాన్సెప్ట్తో ఒక సినిమా మన ముందుకు రాబోతుంది. అదే పరాక్రమం. ఎస్, అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో కమ్ డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు ఈ సినిమాకి సంబంధించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మాంగళ్యం, నిర్బంధం అంటూ ఇలాంటి మూవీస్ తీసి కొంచెం బోల్డ్ కంటెంట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. అంటే సొసైటీలో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు చూపించారనమాట, ఎటువంటి ఫిల్టర్ లేకుండా. సో ఇలాంటి చాలా విషయాలు మనం మాట్లాడదాం రండి. సో లెట్ మీ వెల్కమ్ హిమ్. హలో, హాయ్ అండి. నమస్తే. మీరేమో సినిమాలు చాలా బోల్డ్గా తీశారు, ఇక్కడేమో చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. అసలు ఏంటో మరి. ఎస్, సో పరాక్రమం ట్రైలర్ చూసిన తర్వాత దాంట్లో క్రికెట్ మీద మీకున్న ఆ ప్రేమ కనిపించింది. ఐ మీన్ ఎందుకో మీరు తీసిన ప్రీవియస్ మూవీస్లో కూడా క్రికెట్ టచ్ అక్కడక్కడ ఉందండి. సో సేమ్ ఇక్కడ కొంచెం పెద్దగా హ్యూజ్గా చూపించారేమో అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అండ్ ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు మీరు, ఒక యాక్టర్ కావచ్చు, డైరెక్షన్ మీరే చేశారు, ఎందుకలా? అంటే బేసికలీ నేను 2004లో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి ఇండస్ట్రీకి. అంటే హీరో అవుదామన్న డ్రీమ్తో వచ్చాను. ఇక్కడ చూసి ఈ ప్రాసెస్ ఇవన్నీ చూసి ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, నా వెనక ఒక ప్రొడ్యూసర్ అన్న ఉండాలి, ఒక డబ్బు పెట్టే ఒక ప్రొడ్యూసర్ అన్న ఉండాలి, లేకపోతే ఒక దర్శకుడు ఉండాలి. సో నా దగ్గర ఎలా డబ్బు లేదు కాబట్టి నేనే దర్శకుడిగా మారాను. మరి మిగతా క్రాఫ్ట్స్ అన్నీ కూడా నేర్చుకుని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఈరోజు నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను. దీని ముందు 3 సినిమాల గురించి మీరు అడిగింది, నిర్బంధం టు మాంగళ్యం సినిమాల గురించి. నేను అవి ప్రైవేట్ స్పేస్లో ప్రతి మనిషి చూడాలని చెప్పి తీసానండి. అంటే నలుగురు కలిసి చూసే సినిమా కాదు అది, నలుగురు విడివిడిగా చూడాల్సిన సినిమా, ప్రతి మనిషి చూడాల్సిన సినిమా అని చెప్పి తీశాను. అంటే నాకు అక్కడ దొరికిన స్వాతంత్రాన్ని, ఇప్పుడు నాకు ఇంటర్నెట్లో భావస్వేచ్ఛ ఉంది, ఆ స్వాతంత్రాన్ని పూర్తిగా వాడి రియలిజంని చాలా దగ్గరగా రియలిజంకి, నిజంగా సమాజంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారు, ఎలాంటి రుగ్మతులు ఉంటాయి సమాజంలో, ఇవన్నీ రియలిస్టిక్గా ఆవిష్కరించానండి. అంటే క్రిమినల్ సైకాలజీ తెలుసు నాకు, వాళ్ళతో రీసెర్చ్ చేశాను. అలా నేను చాలా కాన్సెప్ట్స్, నేను రీసెర్చ్ చేసిన కాన్సెప్ట్స్ నుంచే నేను తీశానండి, బయట తీశాను. అంటే సోషల్ ఎలిమెంట్స్ కానీ, లేదా కరోనా టైంలో అప్పుడు వలస కూలి పడిన బాధ కానీ, పాలిటిక్స్ గురించి తీశాను. తర్వాత న్యూట్రల్గా అన్ని పర్స్పెక్టివ్స్ చూపించాను. నిర్బంధం 2 అనే సినిమా. మాంగళ్యం అనే సినిమాలో యూత్కి, ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉండాలి, నిజమైన ప్రేమ అంటే ఏంటి, ప్రతిదీ ప్రేమ కాదు అనే ఒక మెసేజ్ ఇవ్వాలనుకుని అలా తీశాను. ఇప్పుడు అందరూ కుటుంబ సమేతంగా, ఇప్పుడు నా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో 10 లక్షల మంది ఆడియన్స్ని జనరేట్ చేసుకోగలిగాను. ఇప్పుడు ఆ 10 లక్షల్లో నాకు మెజారిటీ భాగం ఇప్పుడు థియేటర్కి వస్తే నాకంటూ మార్కెట్ ఉంటుంది. సో వాళ్ళందరూ కోరుకున్నది ఏంటంటే, మేము మా పిల్ల పాపలతో, మా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీయండి, ఎందుకంటే మీకు కాన్సెప్ట్స్ గొప్పవి, ఆ భాష వాడకుండా తీయండి అంటే డెఫినెట్గా తీస్తాను, ఆ టైం వచ్చినప్పుడు తీస్తాను అనుకుంటూ వచ్చాను. ఈ 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకుని థియేటర్కి వస్తున్నాను. ఇప్పుడు ఇట్స్ ఎ క్లీన్ ఫిల్మ్ అండి. ఛాలెంజ్, ఒక భాష, ఆ టైప్లోనే ఈ సినిమా కూడా ఉంటుంది. అంటే ఆ క్యారెక్టరేషన్, లోవరాజ్ క్యారెక్టరేషన్. సో కమర్షియల్గా ఉంటూనే, సగటు మనిషికి అర్థమవుతూనే వాళ్ళ ఆలోచన స్థాయి పెంచే సినిమా అవుతుంది. ఇప్పుడు తీసిన మూవీ కుటుంబ సమేతంగా చూడొచ్చు అంటున్నారు. ఏమన్నా అగ్రెసివ్గా డైలాగ్స్ ఏమన్నా ఉన్నాయా? బోల్డ్నెస్ పక్కన పెడితే కొంచెం ఆవేశభరితంగా ఏవో కొన్ని డైలాగ్స్ అలా తగిలినట్టు అనిపించింది. మరి ఏంటి అసలు? లేదండి, సెన్సర్ అయింది, క్లీన్ యూఏ సర్టిఫికేట్ ఏ కూడా యూ బై ఎందుకంటే చిన్న వైలెంట్ షార్ట్స్ ఉన్నాయి, అవి తీయమన్నారు. అవి బేసికల్గా అన్ని సినిమాల్లో ఉండేవి. సో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసే సినిమా. ఎందుకు మీకు సొసైటీలో జరిగే మనకు చాలా వరకు రియలిస్టిక్ థింగ్స్ అవి అంత పచ్చిగా చూపించాలనే భావన ఎందుకు వచ్చింది మీకు అట్లాగా? అంటే నేను మాంగళ్యం సినిమా ట్రై చేశాను చూడడానికి, చాలా కష్టం అనిపించింది చూడడం. అబ్బా ఏంటి ఇలా జరుగుతుందా మన సొసైటీలో? అంటే జరుగుతుంది, కానీ మనం అది చూసేటప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. ద వే యూ హ్యావ్ షోన్ లైక్ వెరీ ఇంపాక్టివ్గా అనిపించింది. లైక్ ఆర్జీవి స్టైల్ ఏదో ఫాలో అవుతున్నట్టు కొంచెం మీ పర్సనాలిటీ వైజ్, లేదా మీ మూవీస్ ఆ బోల్డ్నెస్ వైజ్ చూసుకున్నట్లయితే. సో ఎందుకు అట్లాగా? ఆర్జీవి గారికి నాకు ఎటువంటి సంబంధం లేదండి. ఆయన ఫిల్మ్ మేకింగ్, నా ఫిల్మ్ మేకింగ్ కానీ నా ఐడియాలజీ కానీ టోటలీ డిఫరెంట్ ఆయనతో పోలిస్తే. బట్ ఆయన వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ ఫర్ ఇప్పుడు వచ్చే ఈ న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ కూడా ఆయన వన్ ఆఫ్ ది కీ ఇన్స్పిరేషన్స్. నేను అంటే చిన్నప్పుడు ఒక దర్శకుడు అవ్వాలని, ఒక క్రియేటర్గా నాకు ఇన్స్పిరేషన్, కానీ ఎవరిని నేను ఇమిటేట్ చేయను, నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది. సో నేను అవి తీసింది సమాజంలో ఉన్నట్టు చూపించాలి. నాకు అక్కడ ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి
ఆ స్వాతంత్రాన్ని చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో పిచ్చి పిచ్చి మాట్లాడడం, లేకపోతే ఆ బూతులను ఎంజాయ్ చేయడం, సరదా కోసం బూతులు మాట్లాడే వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండకూడదు. ఓకే, వాళ్ళకి నచ్చే భాష కదా, వాళ్ళు చూస్తున్న భాష, మనం వింటున్న భాష కదా, దీన్ని రియలిస్టిక్గా ఆలోచన విధానం మారే విధంగా, సమాజంలో ఒక చిన్న మార్పు వచ్చే విధంగా మన స్టైల్లో తీద్దామని చెప్పి తీయడం స్టార్ట్ చేశానండి. అక్కడి నుంచి అలా 3 సినిమాలు జరిగిపోయినాయి. అంటే మీ స్టైల్లో మీరు తీశారు, కానీ అది ఆడియన్స్కి ఇబ్బందికరంగా ఉంటదేమో అని ఎప్పుడు మీకు అనిపించలేదా? అంటే మనది మన ఫ్రీడమ్, మనకు చూపించే ఫ్రీడమ్ ఉంటుంది, కానీ దాంట్లో కూడా మనం కొన్ని ఎథిక్స్ అయితే ఫాలో అవ్వాలి కదా, లాంగ్వేజ్ కావచ్చు, కంటెంట్ కావచ్చు. సో అలాంటి పాయింట్స్లో మీరు అసలు ఏం ఆలోచించలేదేమో అని అనిపించింది. మరే వాట్ యు సే? అంటే మీకంటే మీరు ఎక్కడైతే దాన్ని యూట్యూబ్లో వదిలారు, ప్లాట్ఫామ్స్లో, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ అండ్ ఎవ్రీ వన్. సో వాట్ అబౌట్ దాట్ పాయింట్? నేను ఫస్ట్ ఇప్పుడు మన సమాజంలో ఉన్న బూతు మాటల్ని యాస్టీస్గా పెట్టి ఒక అద్భుతమైన క్లాసిక్స్, ఆ 3 కూడా కల్ట్ క్లాసిక్స్. బూత్ సినిమాలు కాదు, బూత్ సినిమాలు మీరు చూసేవి బూత్ సినిమాలు అంటే కమర్షియల్. మీరంటే వినండి, లెట్ మీ కంప్లీట్. కమర్షియల్ ఫిల్మ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, అమ్మాయి వాటి మీద పళ్ళు ఇచ్చి కొట్టడం, ఇవన్నీ బూతు. అంటే మీరు యూత్ హార్మోన్స్తో మీరు సొమ్ము చేసుకుంటున్నారు. యువతని మీరు అమ్మాయి అందాలు చూపించి రెచ్చగొట్టి, అమ్మాయి శరీరాన్ని చూపించి రెచ్చగొట్టి మీరు ఆ సొమ్ము చేసుకుంటారు. నేను తీసే సినిమాలు ఏంటంటే మీకు ఎక్కడ కూడా ఉమెన్ని డిస్రెస్పెక్ట్తో చూపించడం. ఉమెన్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది, గుడ్ అయినా బ్యాడ్ అయినా షీ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ ఉంటుంది. తన డ్రెస్తోనో, ఇప్పుడు నాకు కూడా సినిమాలు తీసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవాళ్ళు, అమ్మాయికి పొట్టి డ్రెస్సులు పెట్టు, ఒక బీచ్ సాంగ్ పెట్టు. అందరూ అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. దానికంటూ ఆడియన్స్ ఉన్నారు, అమ్మాయి కోసం వచ్చే ఆడియన్స్ ఉన్నారు. నేను ఆ బూత్ అంటాను. 4 గోళ్ల మధ్య జరిగే బహిరంగంగా చూపించడం బూత్. కానీ సమాజంలో నలుగురు మాట్లాడుకునే భాషని, ఆ భాషని యాస్టీస్గా నేను చూపించడంలో తప్పులేదు. ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే నేను చెప్తానండి క్లియర్గా, నా సినిమా ఏజ్ గ్రూప్ వాళ్ళే చూడండి, దీని నుంచి తగ్గిన వాళ్ళు చూడొద్దు, ప్లస్ దీంట్లో భాష స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఒంటరిగా ఇయర్ ఫోన్స్తో చూడండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ యాక్సెస్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూడగలుగుతారు. చిన్నపిల్లలు కూడా యాక్సెస్ చేయగలుగుతారండి. బ్యాన్ చేశారన్నారు, కానీ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో చిన్నపిల్లలు అది కూడా యాక్సెస్ చేయగలుగుతారని చెప్పి దాన్ని వెళ్ళి చూడరు కదా. మీరు చిన్నపిల్లలు ఫోన్లు ఇవ్వకండి, ఒక ఏజ్ గ్రూప్ వచ్చే వరకు ఫోన్ ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే కనుక ఎడ్యుకేట్ చేయండి. నా సినిమాలో చిన్నపిల్లలు చూసి పాడైపోయేది ఏముండదు. చిన్నపిల్లలు చూసి పాడైపోయేది ఈ మీరు ఉండేది, అది డేంజరస్. ఎందుకంటే పిల్లోడు వాడు యవ్వనానికి వచ్చేసరికి వాడు సినిమాలో చూపించినాడు, వాడు హీరోయిన్ ఎత్తుక్కుంటున్నాడు. ఎంతసేపు ఆ హీరోయిన్కి ఒక అందం చూస్తున్నాడు, ప్రతి అమ్మాయిని వాడు పైనుంచి కింద చూడడం, స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అది డేంజరస్ సొసైటీకి. బూతులు మాట్లాడే ఒక మనిషిని, వాడి రుగ్మతని ఒక అశోక్ అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను నిర్బంధం 1లో. అలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళని చూపించడం ప్లస్ వాళ్ళకి బుద్ధి చెప్పడం, అది తప్పు ఎలా అవుతుంది? అంటే మీ దృష్టిలో ఒక బూత్ అంటే తప్ప ఇంకేం లేదు అంటున్నారా? అదే బూత్ కదా. దాని మించి ఎక్స్ట్రీమ్ బూత్ అంటే అది బూత్ ఉంది. నేనేమన్నాను, మీరు ఫోకస్ చేశారు అని అనట్లే. నేను అన్నది ద లాంగ్వేజ్ కావచ్చు. అదే లాంగ్వేజ్ మీరు సమాజంలో లేదా ఉంది కదా. 4 గోళ్ల మధ్య ఉన్న లాంగ్వేజ్ అయితే కాదు కదా, అది నలుగురు మధ్య ఉన్న లాంగ్వేజే. మీరు రోడ్డు మీద వెళ్ళండి, ఎవరో ఒకరు మాట్లాడుకుంటారు కదా. అది కూడా మిమ్మల్ని 4 గోళ్ల మధ్య చూడమంటున్నాను. నేను ఇప్పటివరకు ప్రెస్ మీట్కి వచ్చాను, ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చాను, నేను రాలేదు. ఎందుకంటే ఆ 3 సినిమాలు ప్రజలు పర్సనల్ స్పేస్లో చూడాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వాళ్ళు ప్రతి సినిమాకి ముందే కాషన్ చెప్పి వాళ్ళు సినిమా చూపిస్తాను. అది కూడా నేను చూపించే సినిమాలు కూడా వాళ్ళ ఆలోచన స్థాయి పెంచుతుంది, కానీ ఎక్కడ తగ్గించదు. ఇంకొకటి, నేనేం కొత్తగా చేయట్లేదు. క్వింటిన్ టారెంటినో అని హాలీవుడ్ డైరెక్టర్ అయినా, లేకపోతే అనురాగ్ కశ్యప్ అని బాలీవుడ్ డైరెక్టర్స్, వాళ్ళు ఎప్పుడో చేశారు. మన తెలుగుకి కొత్త. ఇప్పుడు 2 కోట్ల మంది ఎందుకు చూస్తారండి ఇప్పుడు ఒక సినిమాని? యూట్యూబ్లో మీరు రిలీజ్ చేయండి, ఏదో పెట్టి బూత్ సినిమానే చేయండి, మీరు చూపించేవారిని చేయమనండి, వస్తాయి 2 కోట్ల మంది చూస్తారా? వాళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్. నాకున్న అభిమానులు కూడా జ్యుడిషియరీ నుంచి ఉన్నారు, విలేకరులో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అన్ని వర్గాల ప్రేక్షకులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అన్ని వర్గాల ప్రేక్షకులు నాకు ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఏం లైక్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు సినిమాలో, అది ఇంపార్టెంట్. ఆ సొసైటీని యాస్టీస్గా చూపిస్తూ సొసైటీలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందని ఎడ్యుకేట్ చేసే విధానంగా ఒకటి చూపిస్తున్నాడు అనే ప్రశంసే కదా అది. నాకు ఇప్పుడు రెగ్యులర్గా చూసే సినిమా ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ డే వెళ్ళిపోయి పెద్ద హీరో సినిమాలు, ఆ హీరో సినిమాలు అన్నీ వెళ్ళి చూస్తారు కండి ఆలోచించకుండా.
వాళ్ళకన్నా కూడా ఆలోచించి సినిమాని సక్సెస్ చేసేది ఫెయిల్యూర్ చేసేది ఎవరైతే ఆలోచిస్తారో ఆడియన్స్ వాళ్ళే చేసేది. కథ నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ అయినా వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. అలాంటి ఆడియన్స్ రీచ్ అవ్వాలి. ఆటోమేటిక్గా మిగతా బ్యాచ్కి మనం రీచ్ అవుతాం. ఎందుకంటే వీళ్ళనే వాళ్ళు ఫాలో అవుతారు. ఒక సమూహంలో 10 మంది ఆటో వాళ్ళు ఉన్నారు కూడా, లేకపోతే 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లేకపోతే 10 మంది వేరే వృత్తి చేసుకునే వాళ్ళు, వీళ్ళు 10 మందిలో ఒక 2-3 చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మిగతా వాళ్ళు ఫాలో అవుతుంటారు, తెలుసుకుంటుంటారు. సో నేను వాళ్ళకి రీచ్ అవ్వాలనుకున్నాను. వాళ్ళకి రీచ్ అయ్యే ప్రయత్నమే ఆ 3 సినిమాలు. ఇప్పుడు అందరికీ రీచ్ అవుతుంది పరాక్రమంతో. పరాక్రమం అనేది ఎవరిని డిసప్పాయింట్ చేయదు అంటున్నారు అయితే. లేదు, డెఫినెట్లీ డైరెక్షన్లో ఎవరు అంటే ఒక రిఫరెన్స్ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ ఆర్ వర్కింగ్, అసలు ఎవరి దగ్గర వర్క్ చేశారు మీరు డైరెక్షన్స్? నేను ఎవరిదో వర్క్ చేయలేదండి. ఇన్స్పిరేషన్స్ అంటే చాలామంది ఉన్నారు నాకు. అంటే కాపీ కొట్టినప్పుడు ఇన్స్పైర్ అవుతాను. ఇంకా దాని మించి ఏం లేదు. డైరెక్షన్ వైజ్ నాకు ఇంకెవరు ఏం చేయలేదు. అట్లా నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. టెక్నికల్గా నేను కొత్తగా నేర్చుకుంది ఏం లేదు వేరే వాళ్ళ దగ్గర, మనిషి దగ్గర. స్వతహాగా నేను గూగుల్లో రీసెర్చ్ చేసి, లేకపోతే నేను ఏమన్నా కోర్సులు చేసి ఇలాంటివి చేసినవి తప్ప నేను స్వతహాగా ఏం చేయలేదు. అంటే ఎందుకు ఆ టైటిల్స్ కూడా మాంగళ్యం కావచ్చు, పరాక్రమం, రైమ్ అనేది మ్యాచ్ అవుతుంది ప్రతి దాంట్లో. వై అంటే ఎందుకు అట్లాగా? నాకు యాక్చువల్లీ అమ్మ సౌండ్ ఇష్టం అండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నా ఫస్ట్ నుంచి కూడా. నా తమిళ సినిమా పేరు పోర్కులం. తర్వాత అస్తమానం అని ఒకటి తీశాను, సూర్యాస్తమయం ఒకటి తీశాను. ఆ 3 సక్సెస్ అవ్వలేదు. తర్వాత నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వచ్చి ఈ సినిమాలు తీశాను. అమ్మ సౌండ్ ఒకటి ఇష్టం. ఇంకొకటి వచ్చి నాకు యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయన టైటిల్స్ అంటే బాగా ఇష్టం అండి నాకు. ఆయన టైటిల్స్లో ఒక తెలుగుదనం ఉంటుంది, ఒక సాహిత్యం ఉంటుంది, దాంట్లో ఒక నావెల్టీ ఉంటుంది. సో మనం సినిమా టైటిల్స్ అలాగే పెట్టాలి అనే ఒక ఆలోచన మాత్రం నాకు అక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే అవన్నీ నాకు ఇప్పటికీ మెమరీస్, అవి వింటేజ్ మెమరీస్ అంటారు కదా, అట్లా. సో అలా పెట్టుకున్నాను. సో అంటే అలాంటి స్టైల్ ఆఫ్ మూవీస్ అనేది మనకు ఇప్పుడు కనుమరుగయ్యాయనే చెప్పాలి. అంటే పీసీ ఇన్ రేర్ కేసెస్ అనమాట. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది, కొంచెం స్టైలింగ్ అంతా మారిపోయింది సినిమాస్ది. మరి మీవి ఇప్పుడు సినిమాస్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ మూవీస్ ఫర్దర్గా? ఇప్పుడు పరాక్రమం అయితే మీరు కొంచెం ఏదో హింట్ ఇచ్చారు మాకు. సో మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ మూవీస్ ఏ విధంగా ఉండబోతుంది? నేను అదే నిర్బంధం నుంచి నా రెడ్ జర్నీ స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి నా టైటిల్స్ అన్ని రెడ్గా ఉంటాయి. దాని ముందు 3 సినిమాలు తీశాను నేను. అంటే నేను చందమామ కథలు తీసుకుని నా ఇమాజినేషన్ నుంచి రాసేవాడిని. నిర్బంధం నుంచి నేను కలంతో రాయడం మానేసి ప్రజానాడితో రాస్తున్నాను. అంటే లైక్ సమాజంలో ఉన్నదంతా నేను ఆన్ స్పాట్ లొకేషన్లో రాస్తాను. డైలాగ్స్ కూడా మీరు మేకింగ్ వీడియోస్ చూడొచ్చు నా 3 సినిమాలు. అదేంటంటే అప్పటికప్పుడు నేను యాక్చువల్లీ ఇన్స్టింక్టివ్ ఫిల్మ్ మేకర్ అండి. ఐఎమ్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఫిల్మ్ మేకర్. ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ వేసుకుని వెళ్ళి చేసే ఫిల్మ్ మేకర్ కాదు. సో అక్కడి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు సమాజం కన్నా పెద్ద కంటెంట్ ఏముంది మనం ఇమాజిన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా చందమామ కథలే, నేను తీసినవి కూడా చందమామ కథలే. కానీ దాంట్లో సమాజానికి పనికొచ్చేది, సమాజంలో ఉన్నది, ఆ రియలిజం దగ్గరగా ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇన్ ఫ్యూచర్ కూడా అలాగే చేయాలనుకుంటున్నాను. అంటే సొసైటీలో ఉన్న ఇష్యూస్నే రేస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో విధంగా. అంటే కమర్షియల్గా దాన్ని కూడా ఇప్పుడు మనం కూర్చోబెట్టి క్లాసులు దిగితే ఎవడు చూడండి. మన సినిమాటిక్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తే రీచ్ అవుతుంది. నాకు అలా అది అపరిచితుడు అని ఒక సినిమా ఉందండి, శంకర్ గారు తీసిన సినిమా. అది నాకు చాలా ఇష్టం. అంటే నాకు అప్పటి వరకు నేను ఈ అవినీతి మీద వాటి మీద సినిమాలు చూశాను కానీ దాంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన చూపించాడు. ఒక కేబుల్ వైర్ తెగిపోతే ఒక షాప్కి వెళ్తే అక్కడి నుంచి ఫ్యాక్టరీ వరకు ఎలా వెళ్ళింది ఇష్యూ, అది చూపించాడు. లేకపోతే కరెంట్ షాక్ కుట్టి వాటర్లో కరెంట్ వైర్ తెగి వాటర్లో పడుతుంది. కరెంట్ షాక్ కుట్టి హీరో చెల్లి చచ్చిపోయిందని చెప్పడాన్ని ఒక కప్ప ఒక రాయి మించి ఇలా దూకుతుందండి, స్లో మోషన్లో దూకాక చచ్చిపోద్ది. సో అలా నాకు అలాంటి ఎలిమెంట్స్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. శంకర్ గారి సినిమాలు అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో వాటిని నా స్టైల్లో తీయాలి, సర్రియలిస్టిక్ వేలో. అంటే టోటల్ కమర్షియల్గా కాకుండా, అలానే టోటల్ రియలిస్టిక్గా కాకుండా. టోటల్ రియలిస్టిక్గా చూస్తే ఆర్ట్ ఫిల్మ్ అవుతుంది. ఇట్లా కమర్షియల్గా ఉంటూనే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ని చూసినట్టు అనిపించాలి. సినిమాలో కూడా ఎవరికి మేకప్లు ఉండవండి, అందరు రాగా ఉంటారు. అంటే మన ఇంటి పక్కన హీరోని చూసినట్టు ఉంటుంది, మన ఇంటి పక్కన హీరోయిన్ చూసినట్టు ఉంటుంది. సో అంటే మీరు చాలా సీరియస్ థింగ్స్ మీదే ఫోకస్ చేస్తున్నారేమో అనిపించింది. అసలు బండి సరోజ్ కుమార్ గారిలో ఏమన్నా ఫన్నీ యాంగిల్ ఏమన్నా ఉందా? ఇంకేమన్నా ఎలిమెంట్స్ మేము చూడొచ్చు అంటారా? మీ మూవీస్లో కూడా సీరియస్నెస్ ఉంది, మీరు ప్రెజెంట్ ఉన్న ఇప్పుడు వరకు కూడా నేను సీరియస్గానే, ఇప్పుడు జస్ట్ ఒక చిన్న స్మైల్ చూశాను అంతే. సో ఎలాంటి పర్సన్ మీరు? నేను యాక్చువల్ చాలా జోవియల్ అండి. సినిమాలో కూడా మీకు నాకు కనిపిస్తుంటుంది, నా సినిమాలో హ్యూమర్ ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా డార్క్ హ్యూమర్ ఉంటుంది. ముందు సినిమాలో, ఇప్పుడు హ్యూమర్ ఉంటుంది ఈ సినిమాలో కూడా.
పర్సనల్గా నేను అంటే ఎప్పుడు ఒంటరిగా ఉంటాను, కలిసినప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక టాస్క్ ఉంది, ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాలి, మీ ప్రోగ్రామ్ ఉంది, ఇది చాలామంది రీచ్ అవుద్ది, దాంతో వచ్చాను కదా, సో దాని మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్. అంటే మీ గురించి కొన్ని విన్నాం కూడా, మీతో వర్క్ చేసిన వాళ్ళు చాలా స్పాంటేనిటీ అనమాట. స్పాట్లో వస్తారు, స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతారు, ఇది చేయాలి అది చేయాలంటే చూడగానే మీరు మొత్తం అజ్యూమ్ చేసేస్తారు, ఇది అది అది అని టక్ 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 అని ప్లాన్ చేసేస్తూ ఉంటారని విన్నాము. మరి అసలు ఏంటి అది, దాని గురించి తెలుసుకోవాలి. సెట్స్ అంటే అది నేను ఎక్కువ ఇమాజినేషన్లో ఉంటానండి, ఒంటరిగా ఎక్కువ గడుపుతాను, మనుషులతో తిరగను. సో నేను ఒక్కనే ఇమాజిన్ చేసుకుంటాను. అక్కడ స్పాట్కి వెళ్ళి నేను రాస్తున్నా అంటే దాని కింద ఇంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో నేను ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతాను, ఎందుకంటే సోషల్ మీడియా అనేది మన శాంపిల్, సమాజం శాంపిల్. అది ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రతి ఎక్స్ప్రెసివ్ పర్సన్ అక్కడికి వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు కదా, మనకు అది శాంపిల్. ఇప్పుడు సమాజం ఎలా ఉంది, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే రెండు సైడ్లు ఉంటున్నాయి, అవి ఎలా ఆలోచిస్తున్నారు అని వాళ్ళ ఆలోచన, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆలోచన ఎలా ఉంది, ఒక్కోసారి మైనారిటీ కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో అలా కొన్ని ఆస్పెక్ట్స్ని అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటానండి. ఎందుకు అంటే నాకు మీ హోల్ కన్వర్జేషన్లో ఆల్వేస్ సీరియస్ పాయింట్స్ అనిపించింది. ఎందుకంత వరల్డ్లో జరిగే పెయిన్ని, ఆ సీరియస్ థింగ్స్ని మీరు అంతగా తీసుకొని ఎందుకు అట్లాగా, అంటే ఒంటరిగా ఉంటున్నా అంటున్నారు, ఎక్కువ మందితో ఉండరు, మీడియాలో ఉంటూ మన లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ మీ థాట్ ప్రాసెస్, మీ లైఫ్ స్టైల్ గురించి నాకు అంతగా తెలియదు కాబట్టి ఇంచుమించి మీరు కొంచెం డిఫరెంట్ అనిపిస్తున్నారు. ఎందుకు అట్లాగా? లైక్ మీకేమన్నా పర్సనల్గా ఏమన్నా హర్టింగ్స్ ఏమైనా జరిగాయా ఈ ఫీల్డ్లో? మీకు ఎవరన్నా మోసం చేయడం, ద్రోహం చేయడం అలాంటివి ఏమైనా జరిగాయా, లేకపోతే ఏంటి అసలు? అవన్నీ లేవండి. నేను మనుషులను ఫస్ట్ సీరియస్గా తీసుకోను. మనిషి అనేవాడు జంతువు, మనందరం కూడా. మనకు హ్యూమానిటీ అనేది ఒక కల్టివేషన్. చాలామంది 100% కల్టివేట్ అవుతారు, కొంతమంది ఇంకా తక్కువ ఉంటారు. సో పుట్టినప్పటి నుంచి పెరిగే వరకు మనిషి అనేవాడు రోజుకి నిత్య విద్యార్థి అన్నట్టు, ఎవ్రీడే వాడు నేర్చుకుంటూ ఉంటాడు. సో అలా నాకు సమాజం మీద ఏం కోపం లేదు, కానీ నేను సమాజంతో టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను 16-17 ఏళ్ళు వయసు వచ్చే వరకు, నేను 10th క్లాస్ వరకు కూడా 12 స్కూల్స్ మారాను. అంటే కుటుంబ పరిస్థితుల వల్ల 12 స్కూల్స్ మారాను. అంటే ఎన్ని ఏరియాస్ మారుంటాను, ఎంతమంది మనుషులు చూస్తుంటాను, ఎన్ని సైకాలజిస్ట్ చూస్తుంటాను. సో నా దగ్గర కనీసం 1,00,000 మంది సైకాలజిస్ట్ ఫీడ్ ఉంది. సో నేను ఐ యూస్ టు బి వెరీ ఓపెన్ అండ్ వెరీ సోషల్ టు ఎవ్రీబడి. అంటే ఆ చిన్న వయసులో ఒకటి ఉంటుంది కదా, ఈ ప్రపంచం చాలా గొప్పది, ప్రతి ఒక్కరితో మనం మంచిగా ఉండాలి, అలా ఉన్నాను. టీనేజ్ వచ్చే వరకు ఉండి నేను చూసేసాను, సమాజాన్ని చూసేసాను నా లైఫ్లో. జస్ట్ హోల్డ్ అంటే ఇప్పుడు ప్రపంచం గొప్పది కాదా, మనుషులు మంచోళ్ళు కాదా, ఆ చిన్నప్పుడు ఒకటి ఉంటుంది కదా, ఆ చిన్నప్పటిది 100% అనుకుంటాం కదా, ఏదన్నా 100% అనుకుంటాం. కాంప్లైన్లో 100% ప్రోటీన్ ఉంటుంది అనుకుంటాం, దీంట్లో ఏదన్నా 100% అనుకుంటాం. సో మనిషి పెరిగే కొద్దీ ఏది 100% కాదు, మనిషి కూడా ఎవరో 100% కాదు, సో దేవుడు కూడా పర్ఫెక్ట్ కాదు అని తెలుసుకుంటాం. అది నేను చెప్పేది. సో అలా తెలుసుకున్నాక ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయాలనిపించింది. మనుషులు ఉండేది 64 టైపే, 64 కళలు ఉంటాయి, 64 మంది ఉంటారు, రకాల మనుషులు ఉంటారు. దాన్ని మించి లేదు శాంపుల్. మీరు 1000 మందిని చూసినా, 1,000,000 మందిని చూసినా, 10 కోట్ల మందిని చూసినా 64 తిరుగుతుంటారు అటు ఇటుగా. నాకు అది అనిపించింది, ఓకే చాలు, ఇంకా వీళ్ళ మీద ఇంకా స్టడీ చేయని అవసరం లేదని నేను సోషల్ మీడియాలో ఈ శాంపుల్స్ నుంచి వచ్చే ఐడియాలజీ నుంచి నేను తీసుకొని ఓకే వీళ్ళ రియాక్షన్ ఇలా ఉంది, వీళ్ళది ఎలా ఉంది, దాన్ని బట్టి నేను కథలు అల్లడం స్టార్ట్ చేశాను. ఓకే, సో 64 రకాలని అంత కరెక్ట్గా చెప్తారంటే బాగా రీసెర్చ్ చేసినట్టున్నారు హ్యూమన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటారు కదా, మన సేయింగ్ ఉంది కదా, సేయింగ్స్ ఊరికే రావండి. మీరు సామెతలు చూస్తే మన పెద్దలు చెప్పినవి అవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తాయి. ఎక్స్పీరియన్స్ కన్నా బెస్ట్ టీచర్ ఏది లేదు. సో వాళ్ళు అన్నారంటే 64 అంటే దాని దగ్గరగా అటు ఇటుగా ఉంటాయి. కానీ నేను చూసింది రిపిటేషియస్గా ఒక సైకాలజీ చూస్తే బాడీ డబుల్స్ మళ్ళీ చూస్తున్నాను సైకలాజికల్గా. అదే పర్సన్ మళ్ళీ వేరే బాడీలో ఉండడం, మళ్ళీ ఇంకో బాడీలో అదే పర్సన్, అంటే అదే సైకాలజీ థాట్ ప్రాసెస్ వేరే డిఫరెంట్ బాడీస్ లో మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్ గా స్టైలింగ్ డిఫరెంట్ ఉంటుంది కానీ పర్సన్స్ ది వే ఆఫ్ విధానం, బట్ ఎండ్ కి వచ్చేసరికి మనం అదే లెసన్. ఫైనల్ కి వచ్చేసరికి 64 మందే ఉంటారు. వాళ్ళు 1,00,000 మంది ఉంటే 1,00,000 డివైడెడ్ బై 64. అంటే చెప్తున్నా 64 ఇస్ నాట్ ఎగ్జాక్ట్ నెంబర్, ఇట్ మే వేరీ. జనరల్లీ మీరు అలా పాయింట్ కరెక్ట్ గా న్యూమరికల్ లేదు చెప్పేసరికి నేను అడిగాను. ఓకే, ద 5 మోస్ట్ డేంజరస్ టైప్స్ ఆఫ్ హ్యూమన్స్ అంటే ఎవరు మీ దృష్టిలో చెప్తారా? ఫస్ట్ కుళ్ళిపోయేవాడు అండి, ఈర్ష్య పడేవాడు అంత డేంజరస్ పర్సన్ కూడా ఉండడు. ఈర్ష్య పడేవాడు అంటే పాముతో సమానం వాడు. ఎందుకంటే వాడికే తెలియకుండా, పాముకి
అదేంటి దానికే తెలియదు దానికి ఇంత విషయం ఉంది, ఇంతమంది చంపుతాను, కావాలని చంపదు కదా. సో ఈర్ష్య ఉన్నోడికి ఆడికి వీక్నెస్, వాడిని ఎప్పుడు కూడా మనం అవాయిడ్ చేయాలి. వాడి వల్ల ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యాయి. ఎందుకంటే మన పక్కనే ఉంటూ వాడు గోతులు దోతాడు, రకరకాలు ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ డేంజర్ పర్సన్. సెకండ్ డేంజరస్ పర్సన్ ఏంటంటే అతిగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళతో కూడా డేంజర్. మరి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా చూసాము. ఆ అమ్మాయి అతిగా ప్రేమించింది ఒక అబ్బాయిని. ప్రేమించాక ఆ ప్రేమ ఎక్కడికి దారితీస్తుంది అంటే కోపాన్ని దారితీస్తుంది, అవతల నుంచి ఆ రియాక్షన్ రాకపోతే. తర్వాత ద్వేషాన్ని దారితీస్తుంది. అలా వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. సో వాళ్ళతో కూడా డేంజర్. ఇంకా ముగ్గురు అంటే ప్రతిదీ లైట్ తీసుకునేవాడు డేంజరస్ పర్సన్, లేజీ పర్సన్ ఉంటాడు. వాడు ఏంటంటే 2 రకాల మనుషులు ఉంటారు. లైక్ ఐ వర్క్ ఫర్ గూగుల్ అంటాడు, నేను గూగుల్ పని చేస్తున్నాను. లేకపోతే ఐ వర్క్ ఫర్ ఏబిఎన్, నేను ఏబిఎన్ పని చేస్తున్నాను అనేవాడు. వాడి స్థాయి ఇప్పుడు గొప్పగా ఉంటుంది, వాడి ఆలోచన స్థాయి కూడా గొప్పదని. అంటే వాడి మర్యాద ఇచ్చుకుంటూ వాడి పనిచేసే సంస్థకు కూడా మర్యాద పెంచుతున్నాడు. ఇంకోటి ఏమంటాడంటే వీఆర్ ఏబిఎన్ టీమ్ మ్యాన్ అంటాడు. వీఆర్ ఏబిఎన్ టీమ్ మ్యాన్, వి డూ దిస్ అండ్ నిన్నే ఆర్కేతో మాట్లాడాను ఇట్లా చెప్తాడు. వాడు చేసే పని ఏముంటుంది అంటే ఎవరో క్రియేట్ చేసిన thumbnail-ని అప్లోడ్ చేయడం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరికి టచ్ అవుతుందో భలే కంటెంట్ ఇచ్చారు మా ఛానల్లో కూర్చొని. మీ ఛానల్ కాదు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్, ఎవ్రీవేర్. సినిమాలో మీకు 80% పీపుల్ వాళ్ళే ఉండేది. మీకు అందుకే సక్సెస్ రేట్ ఎందుకు బిలో 10% ఉంది. మిగతా ఈ పిచ్ సినిమాలు ఎందుకు వస్తున్నాయి ఎవరికి తెలియని సినిమాలు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దిస్. సో వాళ్ళు డేంజరస్. అలాంటి వాళ్ళందరూ ఎప్పుడు గ్రూపులు కడతారు. గ్రూప్కి వచ్చే పేరు వాళ్ళు కూడా ఆ పేరును షేర్ చేసుకుందాం అనుకుంటారు. వాళ్ళు లేజీ, వాళ్ళు చేసే పని కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ సమూహంలో జాయిన్ అయితే సమూహానికి డేంజర్, ఆ సమూహంలోకి వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కూడా డేంజర్ అవుతుంది. సో వాళ్ళు ఇంకా ఇద్దరు అంటే ఇంకా అంత ఫీమేల్స్ అనుకున్నా, ఇంకొకటి ఏమో ఫీమేల్ చెప్తారేమో. ఫీమేల్ అనేది జెండర్ కదండి, ఫీమేల్ అనేది జెండర్ అండి. మనిషి అన్నప్పుడు జెండర్తో సంబంధం లేదు. మంచి అమ్మాయి చెడ్డ అమ్మాయి ఉంటుంది, మంచి అబ్బాయి చెడ్డ అబ్బాయి కూడా ఉంటారు. సో ఇప్పుడు థర్డ్ జెండర్ కూడా వచ్చింది. సో దానికి మనస్తత్వానికి సంబంధం లేదు నా ఫీలింగ్. ఓకే. సో అలా మీ పర్సనల్ లైఫ్ చూసుకున్నట్లయితే యు ఆర్ మ్యారీడ్ బట్ యు ఆర్ సింగిల్ అని విన్నాం. వై ఇట్ ఈస్? అంటే నేను చూశానండి ఫస్ట్ మ్యారేజ్ లైఫ్ ఎట్లా అంటే లైక్ అది కూడా కండిషనలే. అంటే మన వల్ల ఒకళ్ళ లైఫ్ నాశనం అవ్వకూడదు, ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు కూడా ఉండకూడదు. సో నా లైఫ్ ఆ అమ్మాయికి తెలుసు వీడింతే అని. ఆ అమ్మాయి నన్ను లైక్ చేసింది, నాకు కూడా నచ్చింది ఆ అమ్మాయి. ఇంతకన్నా మంచి అమ్మాయి దొరకదు అనిపించింది. లేదు కంపానియన్షిప్ బాగుంటుందేమో అని మ్యారేజ్ చేసుకున్నా. చూసాక నాకు అర్థమైంది ఒక 3 months కూడా కలిసి లేము టోటల్గా ఓవరాల్ 3 years స్పాన్లో. 5 daysకి ఏదో గొడవ వెళ్ళిపోవడం, మళ్ళీ 1 weekకి గొడవ వెళ్ళిపోవడం, ఇలాంటివి చూసాక నాకు అనిపించింది నేను సెట్ గాను ఆ వ్యవస్థలో. ఆమె కోరుకుంది కానీ నేను సెట్ గాను అనిపించి డిస్పర్స్ అయిపోయాము మెచ్యూర్గానే. 8 years అయిపోయింది. మీరు ఇంత సమాజ జ్ఞానం అంటే నాకు కొత్త పదాలు వచ్చేస్తున్నాయి మీతో మాట్లాడిన తర్వాత. ఇంత అవేర్నెస్, ఇంత సైకాలజీ మాట్లాడుతున్నారు, ఇంత అబ్జర్వేషన్ ఉంది మీకు సొసైటీలో. సో ఇంత అవేర్నెస్ ఉన్నా కూడా మన మ్యారేజ్ ఫెయిలియర్ చూడడం అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు చాలా మీకు తెలుసు గురి ఎక్కడ ఏంది కరెక్ట్, వర్క్ విషయంలో కావచ్చు, మీ పర్సనల్ విషయంలో కావచ్చు. ఆ మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ అయితే మీరు గెయిన్ చేశారు. మరి మ్యారేజ్ విషయంలో అంత సిల్లీగా ఏం జరిగిపోయింది అని? అదే నేను అన్న మ్యారేజ్ కూడా నేను ఇట్ వాజ్ లైక్ మనం పాజిటివ్గానే ఏదైనా కమిట్ రెస్పెక్ట్తోనే ఏదైనా చేస్తాం. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అండి, ఆడు గుద్దేస్తాం వీడు గుద్దేస్తాం అని వెళ్ళాం, ముందుకు వెళ్ళాం. సో ఓకే వెళ్తున్నాం, మనం పంజాబ్ వెళ్ళాలని బండి వేసుకుని వెళ్తాం. అట్లా మ్యారేజ్ కూడా ఓకే. నాకు ఇప్పటివరకు చూసిన దాంట్లో ఈ అమ్మాయి నాకు మంచిగా అనిపించింది, ఈ అమ్మాయి లైక్ ఇంత కేర్ చేస్తుంది. మన యాజిటీస్ నేను అప్పుడు స్నానం చేసేవాడు కాదు సరిగ్గా, ఇంటి ముందు హాల్ నిండా సిగరెట్ ప్యాకెట్లు ఉండేవి, అవన్నీ క్రాస్ చేసుకుని నా ఇంటికి వచ్చింది. సో అన్నీ చూసింది ఆ అమ్మాయి, చూసి కూడా నన్ను లైక్ చేసింది, ఏదో బాగుంది అనిపించి కమిట్ అయ్యాను. తర్వాత వేరు కదా మ్యారేజ్ తర్వాత, లైక్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో లేకపోతే వాళ్ళు తర్వాత మనం మారుస్తాం ఇలా అనుకుంటారు కదా కొంతమంది. కానీ మనం అంతే. అదే నువ్వు మారుస్తాం అనుకోవడమే అది యాక్చువల్ నేను అనుకోవడం చిన్నపిల్లలాగా ఆలోచించడం అనుకుంటాను. మనిషి మారడు, ఎలా మారుస్తాం మనం? మనిషి నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనలో మార్పు వస్తుందేమో, ఎవరు మార్చాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. అంటే మనిషి మీద వ్యామోహం పెంచుకునే లక్షణం ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది. అంటే లైక్ ప్రతి మనిషికి ఒక్కో పిచ్ ఉంటుందండి. ఒకటి సినిమా పిచ్ ఉంటుంది, ఒకటి డబ్బు పిచ్ ఉంటుంది, వాడు ఎప్పుడు షేర్ మార్కెట్లో వాటిలో వీటిలో ఉంటాడు. లేకపోతే వాడికేమో షో ఆఫ్ పిచ్ ఉంటుంది, నాకు ఈ కారు కొన్నా, ఈ ఫోన్ కొన్నా, ఈడ పొలం మాదే, ఈ చెప్పేటోళ్ళు ఉంటారు. ఒకటికి హ్యూమన్ బాండింగ్ అనే పిచ్ ఉంటుంది. మీరు రోడ్డు మీద చూస్తే స్కూటర్ మీద వెళ్తుంటారు ఫాదరు, వెనక వైఫ్ ఉంటుంది, చిన్న పిల్లని పట్టుకుంటుంది, ముందు ఒక పిల్లని పెట్టుకుని వెళ్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే తన చాయిస్ అది,
ఒక మంచి ఫ్యామిలీ, ఒక ఫాదర్ అవ్వాలనుకున్నాడు, తనకు ఆ పిచ్చి. అలా ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంది. నాకు ఆ ఫ్యామిలీ అనే పిచ్చి లేదు. సో నీకు ఈ పిచ్చి లేదు, ఇది కరెక్ట్ కాదనేది కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. నాకు సినిమానే ప్రపంచం. నేను చచ్చిపోయాక కూడా బతుకుండాలనుకుంటున్నా. నేను ఒక ఫ్యామిలీ మ్యాన్గా చచ్చిపోతే నా ఇంట్లోనే నా ఫోటో ఉంటుంది. అదే నేను అనుకున్న సాధించి చచ్చిపోతే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉంటుంది. సో అది ఆలోచన. అర్థమైంది, ఎక్కడ ఏం జరిగిందో అర్థమైంది. సో మీకు సినిమా అంటే ఏంటి? వాట్ ఈస్ సినిమా ఫర్ యూ? సినిమా అంటే నేను రీసెంట్గా తెలుసుకున్నాను. అంటే లైక్ నా రెడ్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను రియలైజ్ అయింది. అంటే ముందు కూడా చేశాను ఫిల్మ్ మేకింగ్. అప్పుడు షార్ట్లు తీసేవాడిని వెళ్ళి, ఇలా తీయాలి, ఈ యాంగిల్లో ఎవడు ఎక్స్ప్లోర్ చేయని యాంగిల్లో తీయాలి, అలాంటి లైటింగ్లో తీయాలి, అలా తీసాను నా ఫస్ట్ సినిమా. ఈరోజు మీరు కేజీఎఫ్ ఇలాంటి సినిమాలు వచ్చాయంటే కూడా దానికి అదే మూల కారణం. అప్పట్లో ఎవరు చేయలేదు ఆ సాహసం, నేను చేశాను. కానీ ఇప్పుడు నేను రియలైజ్ ఏంటంటే సినిమా అనేది క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్ని క్రియేట్ చేయాలి, క్యాప్చర్ చేయాలి. దాంట్లో ఎమోషన్స్ ఉండాలి. ఎంత గొప్ప సినిమా ఇప్పుడు ఈరోజు బాహుబలి ఎంత పెద్ద హిట్ అయింది, దానికి ఎందుకు కారణం అంటే ఒక సౌతి తల్లి కొడుకు ప్రేమను చూపించాడు, అందులో గొప్ప ప్రేమను చూపించాడు. మీరు ఛత్రపతిలో కూడా ఉంటుంది అది యాక్చువల్లీ. సో అది మెయిన్ పాయింట్ సినిమా సక్సెస్ అవ్వడానికి. సో ఏ సినిమా కన్నా ఎమోషన్ లేకపోతే సక్సెస్ అవ్వదు. కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి కదా, అది రియలైజ్ అయ్యాను. సినిమా అంటే క్రియేటింగ్ అండ్ క్యాప్చరింగ్ మూమెంట్స్, నాట్ షార్ట్స్, నాట్ లైటింగ్, నాట్ దీస్ థింగ్స్. నువ్వు మామూలుగా ఒక చిన్న వీడియో కెమెరా పట్టిపోయి ఒక అద్భుతమైన కథది, దాని మించిన సినిమా ఉండదు. సీరియస్లీ అంటే ఇప్పుడు బాహుబలి అనే వర్డ్స్ యూజ్ చేయకుండా వీఆర్ సీయింగ్ స్టోరీ అనేది మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ద మేకింగ్ స్టైల్ కావచ్చు, దాంట్లో వాడిన రిచ్నెస్ కావచ్చు, ఎమోషన్స్ చూపించే విధానం, స్క్రీన్ ప్లే ఓవరాల్గా చెప్పాలంటే దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ అని నా ఫీలింగ్. నోవే మీరు మాతృదేవోభవ సినిమా అలాగే తీయాలి, చంటబ్బాయి సినిమా అలాగే తీయాలి, శంకరాభరణం సినిమా అలాగే తీయాలి. శంకరాభరణం తీయాలని చెప్పేసి అమెరికాలో సెట్ వేసి రిచ్గా తీద్దామని, రిచ్ దాంట్లో ఒక డ్రీమ్గా ఉండి ఇక్కడి నుంచి ఒక సంగీత కళాకారుడు అక్కడికి వెళ్ళి అంటే జనాలు కనెక్ట్ అవ్వరు. బాల సినిమాలు ఉంటాయి, శివపుత్రుడు సినిమాని అలాగే తీయాలి. నేను దేవుని సినిమా తీయాలంటే అలా తీయాలి. నేను దేవుణ్ణి బాహుబలిలా తీయాలి, సెటిల్ అయ్యాలి, వాడు కాశీలో ఉన్నాడు అని చెప్పి పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఇలా ఇస్తే జనాలు కనెక్ట్ అవ్వరు. ఒక అఘోర ఎలా ఉంటాడో అలా చూపించాడు కదా. సో సినిమాలో ఎమోషన్స్ ఉంటే ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ ఉండి సినిమాలో ఎమోషన్ లేకపోతే ఆ సినిమా సక్సెస్ అవ్వదు అంటున్నా. సినిమాలో ఓన్లీ ఎమోషన్ ఉండి ఇవన్నీ లేకపోయినా కూడా సినిమా హిట్ అవుద్ది. సినిమాకి కావాల్సిన ఎమోషను, ఆ ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా మనం ఎగ్జిబిట్ చేయడం. పరాక్రమంలో ఏ ఎమోషన్ ఉంటుంది? అన్ని ఎమోషన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏదో ఒక ఎమోషన్ బాగా అన్నిటిని డామినేట్ చేస్తుంది కదా, వాట్ ఈస్ దట్ ఎమోషన్? స్వాగ్ అని ఉంటుంది, కామన్ మ్యాన్ స్వాగ్. ఇది ప్రతి మనిషి కామన్ మ్యాన్ కూడా హీరో అవ్వాలనుకుంటాడు, హీరోలా బ్రతకాలనుకుంటాడు ప్రతిరోజు. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ వీళ్ళందరికి కానీ మన లైఫ్లో విలన్స్ ఉంటారు. మనం ద్వేషించేవాడు, ఈర్ష్పడేవాడు, లేదా మనం ప్రేమించే వాళ్ళు ఉంటారు, మనం ప్రేమించి మళ్ళీ ద్వేషించిన వాళ్ళు ఉంటారు, మనం మోసం చేసిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల మనుషులు ఉంటారు. వీళ్ళందరినీ ఇప్పుడు మనం పుష్ప లాంటి సినిమానో, కేజీఎఫ్ లాంటి సినిమా చూసామంటే అవి ఎంజాయ్ చేస్తాం, ఎంటర్టైన్ అవుతాం. కానీ మనం వాళ్ళ స్మగ్లర్ అవ్వాలనో వాళ్ళకి ఇలా అవ్వాలనో అనుకోం. ఎక్కడో 1,00,000 మంది 1,00,00,000 మందిలో ఒకడో వేరే దారిలోకి వెళ్తాడు. కానీ క్రైమ్ చేయాలనుకోం. ఫస్ట్ జైలు అంటే భయం మనకి, జైలు అంటే ఒక రెస్పెక్ట్, అక్కడ మనం వెళ్ళకూడదు అని ఒక ఇది ఉంటుంది. అది ఉండి నేను హీరోలా బ్రతకాలి, లైఫ్లో రక్తపాతం చేయకుండా, ఏ రిస్క్ చేయకుండా అని ప్రతి మనిషి ఊహ అయితే ఉందో ఆ ఊహని వాడు లోరాజులో చూసుకుంటాడు. అది ఈ సినిమా. వావ్, చాలా బాగా చెప్పారు మీరు. సో ఈ మధ్య మనం చూసుకుంటున్నాం కదా, ఈ మధ్యనే కాదు కొన్ని ఇయర్స్గా లైక్ ఎక్కువగా డివోర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీస్ అంటే జనరల్ పీపుల్ కూడా జరుగుతుండొచ్చు, బట్ మనకు విజిబుల్ అయ్యేది ఏంటి? సెలబ్రిటీస్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఎందుకు ఈ డివోర్స్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి సెలబ్రిటీస్ మధ్య అండ్ కొంచెం నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళ మధ్య? అంటే సెలబ్రిటీస్ అనే కాదండి, ప్రతి చోట ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు, విచ్ ఈస్ గుడ్. పెళ్ళి చేసుకోకండి అంటాను ఫస్ట్. పెళ్ళి మీరు 30 years వరకు ఎవరో ఆడ కానీ మగ కానీ పెళ్ళి చేసుకోవద్దు అంటాను. 30 దాటాక మీకు రియల్ మెచ్యూరిటీ వస్తుంది. ఆ 30 వరకు యూ బీన్ రిలేషన్షిప్. మెచ్యూరిటీ వచ్చాక ఇంకా పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. పెళ్ళి మీకు ఎందుకు కావాలి? ఫ్యామిలీ అనే ఇంట్రెస్ట్ ఉంటేనే కావాలి. నేను పెద్ద ఏదో సాధించాలి లేదా ఒలింపిక్ మెడల్ తీసుకురావాలనుకునేవాడికి పెళ్ళి మ్యాండేటరీ కాదు, వాళ్ళ చాయిస్ అది. వాళ్ళు స్థాయికి వెళ్ళాక వాళ్ళకి అన్ని లగ్జరీ ఉన్నప్పుడు, ఫుడ్ ఉంది, క్లోతింగ్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఒక వైఫ్ కూడా కావాలనుకుంటాడు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటాడు. అలా నేను అనేది ఏంటంటే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి మనం పెళ్ళిళ్ళు చేసేసుకోవాలి, మనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, నలుగురు చెప్పుకోవాలి, నలుగురు కోసమే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. నేను అలా చేసుకున్నాను, అందరూ చేసుకున్నారు, ఇది కరెక్ట్ ఏమో అని చెప్పి చేసుకున్నాను. సో అలా లేకుండా ఉన్నప్పుడు
ఈ డివోర్స్ వరకు కూడా వెళ్ళదు. సో నేను అనేది పెళ్ళే మీకు నిజంగా మీకు మల్టిపుల్ రిలేషన్షిప్స్లో ఉన్న తర్వాత మీకు నిజంగా ప్రేమ పుడితే అప్పుడు పెళ్లి చేసుకోండి. అది మెచ్యూర్ ప్రేమ ఉంటుంది. అది జస్ట్ ఒక ఫేస్ చూడడం వల్ల, అంటే ఆకర్షణ వల్ల, లేకపోతే వేరే ఏదో సినిమాల్లో చూపించినట్టు ఏదో హీరోయిజం వల్ల వాటి వల్ల వచ్చే ప్రేమ కాదు, లేకపోతే ఒక అమ్మాయి ఏదో సాయం చేయడం వల్ల పుట్టే ప్రేమ కాదు. అది చాలా డీప్ కన్విక్షన్తో వచ్చే ప్రేమ. ఆల్రెడీ నువ్వు 2-3 రిలేషన్షిప్లు ఉంటావు, అప్పుడు మ్యారేజ్ చేసుకో, ఫ్యామిలీ చేసుకో. దానివల్ల జనాభా కూడా తగ్గుద్ది. అంటే ప్రోగ్రెసివ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే పెళ్లి చేసుకుంటారు. చాలా బోల్డ్గా చెప్పారుగా, చాలా స్మూత్గా కన్వే చేశారు, కానీ బోల్డ్ విషయమే చెప్పారుగా. బోల్డ్ ఏంటి అన్నా నేను, మీరు అది మ్యాండటరీ కాదు, ఏది కూడా ఖచ్చితంగా చేయాల్సిన పని కాదు. పెళ్ళి అనేది ఖచ్చితం అని ఎందుకు అనుకుంటారు? అమ్మాయిలు కూడా మా కొడుకు 20 వచ్చేసిన 21 వచ్చేసిన పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు అంటే అది కూడా చదువుకోలేని వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్నారు, చదువుకునే వాళ్ళు లేకపోతే బిలో మధ్యతరగతి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు అనేది సంపదలా ఫీల్ అవుతున్నారు. పిల్లలు అనేది సంపద కాదు, నీ బర్డెన్, నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వేమైనా సృష్టించావా, హోమం చేసి ఏమైనా చేసావా? నువ్వు రోజు చేసే నీ వైల్డ్ పనితోనే పిల్లల్ని అంటున్నావు. అది నీ సంపద కాదని నా ఫీలింగ్. సంపద ఎప్పుడు అవుద్దంటే నువ్వు స్టేజ్కి వచ్చి నాకు పిల్లలు కావాలి, నేను ఒక స్టేజ్కి వచ్చాను, నాకు ఇప్పుడు పిల్లలు కావాలి, నా వంశం ఉండాలి, లేకపోతే నా పేరు ఉండాలి అని నువ్వు ఫీల్ అయ్యి వేరే అచీవ్మెంట్ లేకపోతే పిల్లలు గాను. ఒక హ్యూమన్కి ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత ఒక అచీవ్మెంట్స్ కావచ్చు, ఐదర్ అంటే లేకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఎమోషనల్ డిపెండెన్సీ కావాలి, ఒక సపోర్ట్ కావాలి, కంపానియన్ కావాలని ఒక స్టేజ్లో అనిపిస్తుంది కదా. దానికోసం పెళ్ళి అవసరం లేదంటారా? అందరికి అనిపిదండి. అదే ఏది మ్యాండేటరీ కాదండి. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో మన పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు కానీ వాళ్ళంటే నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్. ఎందుకంటే అంత కామన్ మ్యాన్గా బ్రతకడం నాట్ ఏ జోక్ అండి. ఇలా బతికేయడం ఈజీ. కామన్ మ్యాన్ వాడు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్, ఎన్ని డ్రీమ్స్ చంపుకుని బతుకుతాడు, వాళ్ళన్నీ హై రెస్పెక్ట్. నేను చెప్పేది అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి మీకు ఈ అవకాశం ఉన్నప్పుడు మీరు ఇలా ఎడ్యుకేట్ అవ్వండి, ఎడ్యుకేట్ చేయండి అని చెప్తున్నాను. ఓకే. సో అసలు ఈ లాస్ట్ ఏదైతే మీరు చెప్పారో ఆ ఒక్క క్లిప్ కట్ చేసి మా అమ్మకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే చూపించాల్సిన అవసరం ఉంది, మీ లైఫ్ మీ ఇష్టం. మీరు చాలా ఈజీగా చెప్తున్నారు, కానీ మన లైఫ్ మన ఇష్టమైతే మనం ఇంత సఫర్ అవ్వం. యాక్చువల్లీ మన లైఫ్ ఈజ్ లైక్ మన పేరెంట్స్ కావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ అదే నేను చెప్పాను కదండి, మనుషులు రిలేటెడ్ టు అవర్ పేరెంట్స్ ఓన్లీ. లేదు అది కాదు, అదే మ్యాండటరీ కాదంటున్నా. నేను ఇందాక క్లియర్గా ఏం చెప్పాను, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందని. నాకు సినిమా పిచ్చి, నాకు హ్యూమన్ ఎమోషన్స్ లేవు, వీటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను చూపిస్తాను సినిమాల్లో, కానీ నాకు పర్సనల్గా ఒక హ్యూమన్ మీద లేదు, మీకుంది. సో అదే మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాను. సో మళ్ళీ మీ అమ్మకి ఎందుకు చూపించాలి? మీకు ఆ పిచ్చి ఉన్నప్పుడు ఆవిడ చెప్పిందే ఫాలో అవ్వండి బ్లైండ్గా. ఐ గాట్ సొల్యూషన్. ఓకే. మళ్ళీ ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఆమె కన్విన్స్ అవ్వక ఆమెని బాధపెట్టి మీరు బాధపడి ఇదంతా టైం వేస్ట్ అవ్వరు మధ్యలో. అది లేకుండా డైరెక్ట్గా ఆమెను ఫాలో అయిపోండి బ్లైండ్గా. సో పరాక్రమం గురించి 1 word లో చెప్పాలంటే, అసలు థియేటర్కి వచ్చి చూడాలి అంటే ఎందుకు చూడాలి? మీ మూవీస్ అన్ని కూడా యూట్యూబ్లో చూసి ఆల్రెడీ మీ స్టైల్ ఏంటో అర్థమైపోయిన ఆడియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సినిమాని మేము ఎందుకు చూడాలయ్యా, ఎవరున్నారు దీంట్లో పెద్ద మనుషులు, ఐ మీన్ రికగ్నైజ్డ్ ఫేసెస్ అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నేనే, నా కోసం వస్తారు. నాకంటూ ఆడియన్స్ ఉన్నారు కదా, ఓకే, వాళ్ళు వస్తారు నా కోసం. ఇప్పుడు అవుట్డోర్ పబ్లిసిటీ స్టార్ట్ అవుతుంది 2 రోజుల్లో, ఇంకా గట్టిగా 10 రోజులు ఎక్కడ చూసినా పరాక్రమం కనిపిస్తుంది. సో కొత్త వాళ్ళు కూడా వస్తారు, నా ఆడియన్స్ ఎలాగో వస్తారు థియేటర్కి. డెఫినెట్లీ ఇట్ విల్ గో హై. ఈ సినిమా నా గురించి ఏం అర్థం అయిపోయింది, ఏం అర్థం అవ్వాలి. నా 3 సినిమాలు చూసి మూడు డిఫరెంట్ కాన్సెప్ట్స్, జానరా ఒకటైనా కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ 3 కూడా. ఇంకా కొత్తగానే ఉంటాను, నేను తీసేవన్నీ కొత్తగానే ఉంటుంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఫ్యామిలీతో కలిసి చూస్తున్నారు కదా, కొత్తగా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంటుంది, ఫీల్ గుడ్ ఫిల్మ్. ఎక్కడ కూడా మీకు కమర్షియల్ సినిమాకి ఎక్కడ కూడా ఫైర్ ఉంటుంది కదండి, దానికన్నా ఎక్కువ ఉంటుంది కానీ తగ్గదు. రియలిస్టిక్గా ఉన్నప్పుడు ఇంకా ఫైర్ పెరుగుద్ది కానీ తగ్గదు. ట్రూ, అది ట్రూ. అంటే కొంచెం లేట్గా అయినా లేటెస్ట్గా వస్తుంది జనాల్లో. సో పరాక్రమం సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అండ్ మీ టైటిల్స్ చూసింగ్ విషయంలో కొంచెం ఏదన్నా కొత్తదనం మేము ఇంకా చూడాలనుకుంటున్నాం. లేదు, తెలుగు మించిన గొప్ప భాష ఇంకోటి లేదు. ఆ భాషను పూర్తిగా ఎవరు వాడట్లేదు. నేను ఆ తెలుగు సాహిత్యాన్ని, తెలుగు నావెల్టీని లైఫ్ లాంగ్ బతికించాలనుకుంటున్నాను నేను సినిమాలు చేసిన రోజులు. అదొక ఫస్ట్ పాయింట్. ఈ నెల ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు, నా సినిమా రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వచ్చి చూడండి ఆడియన్స్. వావ్, మంచి డేట్ ఎంచుకున్నారు. ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి. అదే చెప్పాను చాలాసార్లు, చిరంజీవి చూసాక సినిమా చూశాను. ఓ సూపర్ అండి, సూపర్. సో మీ మూవీ సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మీడియా గుర్తించడంలో లేట్ అయింది. దాంట్లో ఫస్ట్ నన్ను గుర్తించింది ఎప్పటి నుంచో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వాళ్ళు రెగ్యులర్గా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టైం ఇది, ఫస్ట్ శాటిలైట్ ఇంటర్వ్యూ నాది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మై ఫిల్మ్ పరాక్రమం సినిమా ఆగస్ట్ 22న రిలీజ్ అవుతుంది, చిరంజీవి పుట్టినరోజున, నా చిరంజీవి పుట్టినరోజున. సో మీరు వచ్చి చూడండి. డెఫినెట్లీ ఇది ఒక ఛాలెంజ్, ఒక భాష, ఒక కొండపల్లి రాజా ఆ స్టైల్లో ఒక పరాక్రమం. డోంట్ మిస్ ఇట్. థియేటర్లో మిస్ అయినా చాలా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్పెషల్ థ్యాంక్స్ అండి. యా, సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.